రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోవాలని అందరికీ ఉంటుంది కదా. కానీ నిజం చెప్పాలంటే రియాలిటీలో సంపద అలా రాదు. అసలు డబ్బునే మేనేజ్ చేయడం అనేది ఒక పెద్ద పజిల్లాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఆ గందరగోళమంతా పక్కన పెట్టేసి ఒక పర్ఫెక్ట్ ఆటోమేటెడ్ సంపదను ఎలా సృష్టించుకోవచ్చో చూద్దాం. దీనికోసం అద్భుతమైన ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ని ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. సో అసలు ఈ వెల్త్ క్రియేషన్ వెనకున్న ఆ మ్యాజిక్ ఏంతో డైరెక్ట్గా చూసేద్దాం. సరే, ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఆలోచిద్దాం. ఒకే ఆఫీస్, ఒకే జీతం, ఇద్దరు వ్యక్తులు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఒకరి లక్షల్లో బ్యాలెన్స్ ఉంటుంది, మరొకరి నెలాఖరికి అసలు ఏమీ మిగలదు. ఎందుకిలా? ఇక్కడ ప్రాబ్లం వాళ్ల సంపాదనలో లేదు, వాళ్లు ఫాలో అయ్యే సిస్టంలో ఉంది. అవును, ఒక పక్కా సిస్టమ్. దీన్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఇద్దరు టీచర్లు, సురేష్, ప్రియా అనుకుందాం. ఇద్దరి జీతం నెలకు 55,000. ఇప్పుడు సురేష్ ఏం చేస్తాడంటే ముందు ఖర్చులన్నీ పెట్టేసి చివర్లో ఏమైనా మిగిలితే దాచుకుందాం అనుకుంటాడు. కాని మనందరికీ తెలుసు కదా, అలా ఎప్పటికీ మిగలదు. రిజల్ట్ 10 ఏళ్ల తర్వాత సురేష్ చేతిలో 0. అదే ప్రియా రూటే సపరేట్. నెల స్టార్టింగ్లో జీతం పడగానే ఎగ్జాక్ట్గా 10,000 రూపాయలు ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలోకి వెళ్ళిపోతాయి. మిగిలిన అమౌంట్తోలే ఆమె ఖర్చులు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఆమె అకౌంట్లో ఏకంగా 25 లక్షల రూపాయలు రెడీగా ఉన్నాయి. చూసారా? సంపద అనేది ఒక ఖచ్చితమైన సిస్టమ్, అంతేకాని కేవలం మన సంపాదన కాదు. మరి ఈ మిగిలిన డబ్బుతో పొదుపు చేద్దాం అనే పాత పద్ధతికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడే అరుణ్ కుమార్ రాసిన ది 80-20 మనీ మేకోవర్ అనే బుక్ మనకు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. ఇందులో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతీ నెల డబ్బు గురించి టెన్షన్ పడకుండా చాలా కూల్గా, ఆటోమేటిక్గా మన సంపదను ఎలా పెంచుకోవాలో ఇది పాయింట్ టు పాయింట్ వివరిస్తుంది. ఇందులో అసలైన సీక్రెట్ ఏంటంటే పరేటో సూత్రం. అదేనండి 80-20 రూల్. ఇది మన లైఫ్లో చాలా వాటికి సెట్ అయినట్టే ఫైనాన్స్కి కూడా పక్కాగా సెట్ అవుతుంది. అంటే మనం పెట్టే కేవలం 20% సరైన ఎఫర్ట్స్, తీసుకునే నిర్ణయాలు మనకి 80% లాంగ్ టర్మ్ రిజల్ట్స్ని ఇస్తాయి. అంటే 100ల కొద్దీ చిన్న చిన్న విషయాల గురించి బుర్రబద్దలు కొట్టుకునే బదులు ఏవి అసలైన కీలక నిర్ణయాలు ఫైండౌట్ చేసి వాటిమీద మాత్రమే ఫోకస్ చేయాలి. అంతే. మన చిన్నప్పుడు ఇళ్లల్లో అమ్మమ్మలు ఒక స్టీల్ డబ్బాలో డబ్బులు వేసి దానిమీద హద్దు అని రాసేవాళ్లు, గుర్తుందా? అంటే ఆ గీత దాటి ₹1 కూడా ఖర్చు చేయకూడదు అనమాట. వాళ్లకి పెద్దగా ఫినాన్షియల్ డిగ్రీలు లేకపోయినా ఆ ఒక్క క్రమశిక్షణతోనే ఇళ్లు కట్టారు, పిల్లల పెళ్లిళ్లు చేశారు. మరి ఈ డిజిటల్ యుగంలో ఆ హద్దు ఏంటి? అదేనండి, బడ్జెటింగ్. నెలకారికి చేతులు ఖాళీ కాకూడదంటే మన జీతాలకు కూడా ఖచ్చితంగా ఇలాంటి డిజిటల్ బౌండరీస్ పెట్టుకోవాల్సిందే. సరే, మరి ఈ హద్దును ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికే ప్రసిద్ధ 50-30-20 రూల్ ఉంది. ఉదాహరణకు హైదరాబాద్లో 1,20,000 సంపాదించే ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకుందాం. ఇందులో 50% అంటే ఖచ్చితంగా 60,000 రెంట్, కిరాణా లాంటి అవసరాలకు వెళ్ళాలి. ఇక 30% అంటే 36,000 మూవీస్, షాపింగ్ లాంటి కోరికలకు వాడుకోవచ్చు. ఇక మిగిలిన 20% అంటే 24,000 రూపాయలు నో క్వశ్చన్స్ ఆస్డ్ డైరెక్ట్గా పొదుపు, పెట్టుబడులకు వెళ్ళిపోవాలి. బడ్జెట్ హద్దులు గీసుకోవడమంటే ఎగ్జాక్ట్గా ఇదే. అయితే ఇదంతా సక్సెస్ అవ్వాలంటే ఒక చిన్న బిహేవియరల్ ట్రిక్ ఉంది. అదే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే ముందు మనకు మనం జీతం ఇచ్చుకోవటం. ఇది ఎలాగంటే, ఫస్ట్ స్టెప్ అకౌంట్లో జీతం పడుతుంది. సెకండ్ స్టెప్ పడిన వెంటనే ఉదయాన్నే ఆటో డెబిట్ ద్వారా ఎస్ఐపి డబ్బులు కట్ అయిపోవాలి. ఇక థర్డ్ స్టెప్ ఆ మిగిలిన బ్యాలెన్స్తో మాత్రమే ఆ నెల మొత్తం బండిలాగాలి. పొదుపు అనేది ఏదో మిగిల్తే చేసే ఆప్షన్లా కాకుండా ఒక మ్యాండేటరీ రూల్గా మార్చుకోవాలంటే ఇంతకంటే బెస్ట్ ట్రిక్ లేదు. ఇప్పుడు మనలో చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సేవింగ్స్ అనగానే వెంటనే ఒక ఎండోమెంట్ పాలసీ తీసుకుంటారు. కానీ నిజానికి వాటిలో వచ్చే రాబడి జస్ట్ 4-6% మాత్రమే. ఒక 30 ఏళ్ల తర్వాత చూసుకుంటే అది మహా అయితే 25 లక్షలవుతుంది. యాక్చువల్లీ దానికి బదులు ఆ డబ్బును కొంచెం తెలివిగా విడదీసి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్, మిగిలిన డబ్బుతో ఒక ఈక్విటీ ఎస్ఐపి చేస్తే సగటున 12% వృద్ధితో ఏకంగా 95 లక్షల రూపాయల సంపద క్రియేట్ అవుతుంది. అంటే దాదాపు 3.8 రెట్లు ఎక్కువ. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. ఇకపోతే మనవాళ్లకి బంగారం మీదున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగ వచ్చినా పెళ్ళిళ్ళైనా ముందు గుర్తొచ్చేది బంగారమే. కాని ప్యూర్గా ఒక ఇన్వెస్ట్మెంట్లాగా చూస్తే మనం నగలు కొన్నప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జెస్,
జీఎస్టీ అంటూ దాదాపు 15-25% వరకు ముందే నష్టపోతున్నావు. దీనికి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ లేదా ఎస్జీబీ. ఇందులో మేకింగ్ ఛార్జెస్ ఉండవు, పైగా గోల్డ్ రేట్ పెరగడంతో పాటు ఎక్స్ట్రాగా ప్రతి ఏటా 2.5% వడ్డీ కూడా వస్తోంది. చూసారా, అసలైన స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇదే. 4 కోట్లు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎంత పవర్ఫుల్ అనడానికి ఈ నెంబరే ఒక పెద్ద ప్రూఫ్. ఒకవేళ కేవలం 40 ఏళ్ల క్రితం బీఎస్సీ సెన్సెక్స్లో జస్ట్ ₹1,00,000 పెట్టుబడిగా పెట్టి మర్చిపోయి ఉంటే, ఈరోజు ఆ కాంపౌండింగ్ మ్యాజిక్ వల్ల అది 4 కోట్లకు పైగా పెరిగి ఉండేది. అంటే వచ్చిన రాబడి మళ్లీ పెట్టుబడిగా మారి దానిమీద మళ్లీ రాబడి రావడం వల్లే ఈ మిరాకిల్ సాధ్యమైంది. ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం మార్కెట్ని టైం చేయడం కంటే మార్కెట్లో మనం ఎంత ఎక్కువ సమయం ఉన్నామన్నదే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్మయ్ జస్ట్ తన 20 ఏళ్ల వయసులో స్టార్ట్ చేసి నెలకు 5,000 చొప్పున కేవలం 10 ఏళ్ల పాటే ఇన్వెస్ట్ చేశాడు. కానీ సురేందర తన 30 ఏళ్ల వయసులో మొదలుపెట్టి చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా కూడా లాస్ట్కి చిన్మయ్ సంపాదించిన దాంట్లో సగం మాత్రమే సాధించగలిగాడు. అంటే ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మన సంపద అంత ఫాస్ట్గా రాకెట్లాగా పెరుగుతుందన్నమాట. సరే, డబ్బులు సంపాదించడం, దాచుకోవడం అంతా బానే ఉంది. కాని తెలియకుండానే మన జేబులకి చిల్లులు పడే కొన్ని సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయి తెలుసా? అదే లైఫ్ స్టైల్ క్రీప్. అంటే జీతం పెరిగిన ప్రతిసారి అవసరం లేకపోయినా కారు, ఇల్లు అప్గ్రేడ్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీనా అనే ఆవిడకి 20,000 జీతం పెరిగితే అది మొత్తం ఈ అప్గ్రేడ్స్కే ఎగిరిపోయింది. దీనికి తోడు ఆన్లైన్లో ఏది పడితే అది వెంటనే కొనేయడం, అసలు ఓపెన్ కూడా చేయని ఎన్నో ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ సైలెంట్గా మన సంపదన ఆవిరి చేసేస్తాయి. అందుకే ఆన్లైన్లో ఏదైనా కొనాలనుకుంటే కార్ట్లో వేసి ఒక 24 గంటలు వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా సగం ఖర్చులు ఆగిపోతాయి. ఇదంతా చూశాక ఒక అద్భుతమైన కొటేషన్ గుర్తొస్తోంది. సంపాదన మన కడుపు నింపుతుంది, కానీ ఆస్తుల యాజమాన్యం మనకు స్వేచ్ఛనిస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు కదా. మనం చేసే ఉద్యోగం, వచ్చే జీతం మన డైలీ నీడ్స్ని తీరుస్తాయి. కానీ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు కూడా మన కోసం పనిచేసి వృద్ధి చెందే ఆస్తులు మన పేరు మీద ఉన్నప్పుడే మనకి నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫైనల్గా మన గోల్ ఆస్తులు పెంచుకోవడమే కావాలి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే. సంపద సృష్టి అనేది సినిమాల్లో చూపించినట్టు రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు. అది చాలా క్రమశిక్షణతో కూడిన, కాస్త బోరింగ్గా అనిపించే ఒక సింపుల్, కన్సిస్టెంట్ సిస్టమ్ మాత్రమే. మరొక్కసారి ఆలోచించండి, రేపటి మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఈరోజు మనం ఎలాంటి ఆస్తులను నిర్మిస్తున్నాం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతికితే చాలు, మన ఆటోమేటెడ్ వెల్త్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నీ మన ఫైనాన్షియల్ జర్నీకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.